వృద్ధుడైపోయినాడు. ఇక ఆయనకి వృద్ధుడైపోయినాడు కానీ తర్వాత ఇంకా విషయ సుఖాలు, ఇంకా వివాహం చేసుకున్నాడు. ఇంకా రకరకాలైనటువంటి విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అనుభవించాలనేటటువంటి కోరిక మాత్రం చావలేదు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏంటంటే చింత చచ్చిన పులుపు చావదు అని అంటారు. అంటే ముసలోడు అయినా కూడా ఇంకా కోరికలు మనసులో నుంచి పోయినాయంటే పోలేదు. ఈ మధ్యన ఒక అమ్మాయి తాతగారి దగ్గర కూర్చొని ఆ బఠానీలు దంచుతూ ఆ అమ్మాయి అంటుందంట, ఏం తాత పెళ్లి చేసుకుంటావా అని ఆ అమ్మాయి ఊరికే సరదాగా అడిగిందంట. అడిగితే నేను వివాహం చేసుకున్నాను, నువ్వు నా మనవరాలు అమ్మ, మళ్ళీ వివాహం ఎందుకు, అవసరం లేదు, ఒకసారి చేసుకున్నందుకే నాకు జీవితాంతం కావాల్సిన గుణపాఠం ఏర్పడింది అని చెప్పొచ్చు. కానీ ఆ విధంగా చెప్పలేదు. ఆయన ఏమని చెప్పాడంటే, నాకెవరు పిల్లనిస్తారమ్మా అని అంటారు. అంటే పిల్లనిస్తే మళ్ళీ చేసుకోవాలనేటువంటి కోరిక ఆయనలో బలంగా ఉంది. మనం మాట్లాడుతున్నామంటే ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, లోపల ఉన్నటువంటి భావాలను అనుసరించే మన మాటలు అనేవి బహిర్గతం అవుతూ ఉంటాయి. కాబట్టి ఆయనకి ఇంకా కోరికల పట్ల నైరాశ్యం కలగలేదు, ఇంకా కోరికలు అనుభవించాలనేటటువంటిది ఇంకా ఆయనకు ఉంది. వెంటనే మీరు కోరికలు అనుభవించాలంటే ఏం చేయాలి, ముసలోడిని అయిపోయినా వృద్ధులైనటువంటి వాళ్ళు ఏం చేయలేకపోతారు అన్నట్టు. కావున ఈ యొక్క మళ్ళీ శుక్రాచార్య యొక్క పాదాల పైనబడి మరి దీనికి ఏదైనా మినహాయింపు రాయితీ ఇవ్వండి, శాపం పెట్టారంటే మంచిది, ఒక రాయితీ మినహాయింపు నీకు ఇస్తున్నాను. ఏమిటంటే నీ వృద్ధాప్యాన్ని ఇంకొకరికి ఇచ్చేసి వాళ్ళ యవ్వనాన్ని నువ్వు తీసుకునేందుకు నేను ఒక పరిష్కారంగా నేను నీకు చెప్తున్నానంటే మంచిదని మొదటి కుమారుని దగ్గరికి వస్తాడు, వాళ్ళు రెండో కుమారుని దగ్గరికి వస్తాడు, మూడో కుమారుని దగ్గరికి వస్తాడు. ఎవ్వరు కూడా ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? ముసలితనం నీకు ఇస్తా, నీ యవ్వనం నాకి అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒప్పుకోరు. కానీ మహానుభావుడు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరంటే పురూరవుడు. తెలుగులో పురూరవుడు అని పిలుస్తాం, సంస్కృతంలో పూరుడు. ఆ పూరుడు అనేటటువంటి మహానుభావుడు, నాన్న ఈ దేహం వచ్చింది ఎవరి వల్ల అంటే నీ వల్లనే దేహం వచ్చింది. మా తల్లిగారు మీరు ఇరువురు ప్రసాదించినటువంటి శరీరమే ఈ దేహము. ఈ దేహం మీరు కావాలని కోరుతున్నారు. పితృదేవో భవ అని శాస్త్రం చెప్తుంది. తండ్రి గురించి భీష్మ పితామహుడు తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి అవని యొక్క స్థలము. అటువంటి భూమిలో మనం అందరం కూడా ఉన్నాం. మీరు అడిగినారు కాబట్టి తక్షణమే నేను నా యొక్క యవ్వనాన్ని మీకు ఇచ్చేస్తాను, ప్రసాదంగా స్వీకరించండి నాన్నగారు అని ఆ పురూరవుడు తన యవ్వనాన్ని తండ్రి గారికి ఇచ్చేస్తాడు. అప్పుడు ఒక శ్లోకం వ్యాస మహర్షి గారు చెప్తున్నారు, ఏమిటంటే ఉత్తమం చింతితం కుర్యాత్ ప్రోక్తవారీతు మధ్యమః అధమో శ్రద్ధయా కుర్యాత్ అకర్తో చర్చితం పితుః. తండ్రి యొక్క మనోభిప్రాయాన్ని తీర్చినటువంటి వారే ఉత్తముడైనటువంటి పుత్రుడు. తండ్రి మాటలు చెప్పిన తర్వాత ఆ తండ్రి గారి వాక్యాన్ని అనుసరించి చేసేటటువంటి వారు ఎవరంటే మధ్యముడు. తండ్రి గారు ఫలానా పచ్చయి నాయన అని చెప్పినా కూడా చేయనటువంటి వారు ఎవరంటే అధముడు అని చెప్పారు. దీనికి పద్యం కూడా పోతరామాత్యుల వారు అనువాదం చేస్తారు. పలుపక జేయుదుర దిక్కులు అనేటటువంటి పద్యం ద్వారా కూడా అనువాదం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆయన మరి యవ్వనం గ్రహించి కొన్ని వేల సంవత్సరాల పాటు విచిత్రమైనటువంటి భోగాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. 1000 సంవత్సరాలైన పిమ్మట ఆయనకి 1000 సంవత్సరాలైనా క్రమంగా అనుభవిస్తూ ఉన్న ఈ విషయ వాసనల పట్ల ఆయనకి తృష్ణ తొలగడం లేదు, తృప్తి అనేది కలగడం లేదు. ఇక చాలు అని అంటున్నాడంటే అనడం లేదు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఈ అనిత్యమే. ఒకరోజు ఈ విధంగా మరి ఎక్కడో సత్సంగానికి వెళ్ళినాడు. ఆయనకి యథార్థ జ్ఞానం తెలిసింది. ఏమిటంటే ఈ భోగాలు అనుభవించేందుకు నా కుమారుని యొక్క యవ్వనాన్ని కూడా నేను బదులు తీసుకొని అనుభవిస్తూ ఉన్నాను. మరి కోరికలు ఎలాంటివంటే అగ్నిలో ఆజ్యం పోసే కొలది అగ్నిజ్వాల వృద్ధి చెందుతుంది, కానీ అగ్నిజ్వాల సన్నగిల్లేటటువంటి అవకాశం లేనే లేదు. ఈ కోరికలు కూడా అలాగే నజాతు కామానాం ఉపభోగే నశామ్యతి అవిషాకృష్ణవర్త్మేన భూయ ఏవాభివర్తతే. భూయ అంటే మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటుంది. నెయ్యి పోస్తూ ఉంటే అగ్ని జ్వాల వృద్ధి చెందుతూ ఉన్నట్లుగా మన మనసులో కోరికలు అనేవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఒక కోరిక తీర్చుకుంటూ పోతూ ఉంటే కోరికలన్నీ కూడా సమాప్తమవుతాయా, మళ్ళీ నూతన కోరిక ఏర్పడుతుందంటే మళ్ళీ నూతన కోరిక ఏర్పడుతుంది. అన్నంబు దొరికితే వస్త్రంబు పైగోరు, వస్త్రంబు దొరికితే వనిత గోరు, వనితయు దొరికితే వాంఛ తనయుల గోరు, తనయులు దొరికితే ధనము గోరు, ధనము దొరికితే దండి గుర్రంబు గోరు, గుర్రానికి ఒక ఊరు గుత్తగోరు అని ఈ విధంగా ఒకటి దొరికితే జీవుడు ఇంకొకటి గోరు. ఈ మాయ సంసార వారధి దాటలేక, ఈ మాయ సంసార వారధి దాటాలంటే ఒకటి దొరికిందనుకోండి, అంతటితో ఆగుతాడంటే మళ్ళీ ఇంకొకటి కావాలని ఎప్పుడు కూడా కోరుతూనే ఉంటాడు. అందుకే ఏమని చెప్తారంటే నిన్యాన్వయ చక్రము అంటారు. 99ని ఏమంటారు హిందీలో అంటే